వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మొన్న అమరావతి, నిన్న గూగుల్, ఏడుపులు పెడబొబ్బలు ఇక ఆపరా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. నిజానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఈ రెండింటిని పక్కన పెడితే, వాళ్ళ మధ్య ఉన్న ప్రత్యర్థిత్వాలు లేకపోతే శత్రుత్వాలు మనం పక్కన పెడితే, మామూలుగా ముందు మనం పొలిటికల్ పార్టీస్ ని లైక్ చేస్తానో లేకపోతే వాళ్ళని ప్రమోట్ చేస్తానో లేకపోతే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తానో, ఈ అంశాలన్నింటినీ పక్కన పెడితే ముందుగా మనం హ్యూమన్ బీయింగ్స్, మనుషులుగా మనం ఏం కోరుకుంటాం? ఒక రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటాం. ఫస్ట్ పరిపాలనలో లేకపోతే పాలకుడు స్థానంలో ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం. అండ్ రెండోది ఏం కోరుకుంటాం? మన భవిష్యత్ తరాలకి ఆ ప్రభుత్వాలు ఎంత భరోసా కల్పిస్తున్నాయి అనేది కొంత ఆలోచిస్తాం. ఇంకొకటి, రాష్ట్రానికి 4 పరిశ్రమలు వస్తేనో లేకపోతే రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందితేనో, కాకపోతే మనం వ్యక్తిగతంగా కూడా మనకు ఒక ప్రౌడ్, అది ఒక మనం నిజంగా గర్వపడే అంశం అలాంటివి. తర్వాత పార్టీల గురించి ఆలోచించాలి, అది టీడీపీనా లేకపోతే జనసేన లేకపోతే వైసీపీ అనేది. ఈ 3 బేసిక్ సెన్స్ ఏదైనా సరే. కానీ అలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూస్ లో కూడా ఈ రోజు రాష్ట్రంలో విపరీతమైన దాడి జరుగుతోంది. విపరీతమైన దాడి అంటే అది ఆల్మోస్ట్ అది పీక్ లెవెల్లో దాడి జరుగుతోంది. అంటే రాష్ట్రంలో ఒక మంచి పని జరిగితే, రాష్ట్రానికి ఒక మంచి అంశం, ఒక పాజిటివ్ వైబ్ ఏదైనా వస్తే దాన్ని కూడా తీసుకోలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అసలు మనం ఎటుపోతున్నాం, ఎలాంటి సంస్కృతి రాష్ట్రంలో ఉంది అని వెనక్కి తిరిగి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సింపుల్. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన విషయాలు ఉంటాయి కొన్ని రాష్ట్రానికి సంబంధించి. అటు ప్రతిపక్ష పార్టీలకైనా సరే అవి విధానపరమైన నిర్ణయాలు అంటాం అలాంటి వాటిని. అలాంటి బేసిక్ సెన్స్ లేకుండా కూడా కొన్ని పార్టీలు వ్యవహరిస్తూ ఉంటే ఆ పార్టీలకు వంత పాడుతూ ఇంకొంతమంది డూడు బసవన్న లాగా తలూపుతా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందా అనేది ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే, ఫస్ట్ అమరావతి తీసుకుందాం. అమరావతి ఏంటి? రాష్ట్రం ఆ రోజు విడిపోయిన పరిస్థితుల్లో, ఒక అనాథలాగా ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అప్పటి నుంచి మొదలైంది అమరావతి మీద దండయాత్ర. అమరావతికి మద్దతు అంటారు జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత దాని మీద 100 కేసులు పైగా వేస్తారు. సరే, దాన్ని కూడా ప్రజలు ఒప్పుకోలేదు. ఆ రోజు అమరావతిలో కూడా కొన్ని సీట్లు రాలేదు టీడీపీకి. మొత్తం 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది ఆ ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని అడ్డుకుంటారు అని చంద్రబాబు నాయుడు చెప్పినా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా దాన్ని నమ్మలేదు. నేను అయిపోయింది. అమరావతి జగన్మోహన్ రెడ్డి అలా వచ్చారో లేదో 3 రాజధానులు అని చెప్పి ప్రకటన చేశారు. 3 రాజధానుల్లో అమరావతి ఆ రోజు శాసన రాజధానిగా ఉంది. అయినా సరే అమరావతిని తొక్కేసే ప్రయత్నం జరిగింది. రైతులు రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద దాష్టీకాలు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు, వాళ్ళ మీద కేసులు, మానసికంగా శారీరకంగా వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడతారు. ఎన్నో జరిగినాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే మొక్కవోని దీక్షతో వాళ్ళు 5 ఏళ్ల పాటు ఆ ఉద్యమాన్ని నడిపించారు. మొత్తానికి ప్రభుత్వం అనేది ఒక రాజ్యం అనుకుంటే, ఆ రాజ్యానికి జగన్మోహన్ రెడ్డి రాజు అనుకుంటే 5 ఏళ్ల పాటు పక్క నుండి రైతుల రూపంలో ఉన్న వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని రోధిస్తూ ఉంటే ఏ రాజుకు కూడా ఆ కన్నీళ్లు శోభనివ్వవు. అందుకే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యారు. అది అయిపోయిన తర్వాత ఈ రోజు మొత్తం 1 సైడ్ మ్యాండేట్ రాష్ట్రం అంతా అమరావతి రాజధానిగా ఉండాలి అని. అందుకే కూటమికి ఆ స్థాయిలో సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యారు. అంటే జనం కూడా ఒప్పుకున్నట్టే కదా, దాన్ని పార్టీలే కాదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తానే వచ్చారు. ఈ రోజు రాజముద్ర పడింది అమరావతికి. కేంద్రం కూడా ఇంకెవరు వచ్చినా అమరావతిని కదిలించకుండా, అమరావతిని ఏమో మైట్ బి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయనకు ఆ స్థాయిలో మ్యాండేట్ ఉంటే ఇప్పుడు జరిగినట్టే రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చేమో. అది హైపోథెటికల్ అవుతుంది. ఇప్పుడే మనం ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. సో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతికి రాజముద్ర అంటే అది ఒక పాజిటివ్ వైబ్ కదా. నిజంగా రైతులకి ప్రభుత్వాలు ఇచ్చే ఒక భరోసా. కేంద్రం అంతే ఇనిషియేట్ చేసుకుంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న అధికారంలో 3 పార్టీలు కూడా ఆ స్థాయిలో మద్దతు తెలిపేదానికి వాళ్ళ నిర్ణయం. ఈ రోజు పునర్నిర్మాణంలో మోడీ భాగస్వామ్యం అవుతున్నారంటే, గతంలో ఆయన మట్టి నీళ్లు తీసుకొస్తే మొహాన్ని కొట్టారని కూడా మాట్లాడారు చాలా మంది. ఇప్పుడు ఆ మాట అనలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవడమే కాదు, ఈ రోజు రాజముద్ర వేయడమే కాదు, అమరావతికి వస్తున్న కానీ వైజాగ్ వస్తున్న కంపెనీలు కూడా ఆ స్థాయిలో కేంద్రం భాగస్వామ్యం అవుతా ఉంది. కేంద్ర కార్యాలయాలు కూడా అమరావతిలో పెట్టబోతా ఉన్నారు. అంటే కేవలం వాళ్ళు చేతులు అట్లా గతంలో లాగా మట్టి నీళ్ళు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు కేంద్రం అంత సీరియస్ గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ అనేది మనకు అర్థం అవుతోంది. అయితే ఇక అమరావతి అనేది ఒక సెంటిమెంట్ కదా, కేంద్రం అందుకే కదా ఆ స్థాయిలో ఫోకస్ పెట్టింది. కరెక్ట్ గా అమరావతి రాజముద్ర పడే రోజే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటాడు. ఆ మావిగన్ని సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఎంతో మంది గన్నలు పట్టుకుని రోడ్డు ఎక్కుతా ఉన్నారు. చాలా మంది మా పార్టీ నేతలేమో సపోర్ట్ చేయలేక జనాలు తిడతారన్న భయంతో వెనక ముందు ఆడుతుంటే, చాలా మంది మేధావుల ముసుగులోని చాలా మంది ప్రాంతాల వారీగా కూడా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఏడుపులు ఏంటి అసలు అమరావతి మీద? ఒక పక్క రైతులేమో కొంతలో కొంత ఒక పాజిటివ్ వైబది మాకు సంబరాలు చేసుకుంటా ఉంటే, చాలా మంది ఈ అంశం జరిగిన తర్వాత మొన్న ఇంకో 40,000 ఎకరాలు కావాలన్నా మేము ముందుకు వచ్చి ఇస్తామంటా ఉన్నారు. ఇవ్వని వాళ్ళు ఎలాగో ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ ఏదైనా ఒక నిర్ణయం జరిగితే దానిలో 9 మంది దాని మీద ఒక అవగాహనతో పాజిటివ్ గా ఉంటే ఒకరిద్దరిలో కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలని వీళ్ళు ఆసరాగా చేసుకుని వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది కొన్ని చోట్ల.
మేధావుల పేరుతోని ఇంకా మావిగన్నే బాగుంటుంది, ఆలోచించాలి. మావిగన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సిఆర్డిఏ. అది కూడా అంత అవగాహన లేకుండా ఎలా ఉన్నారు వీళ్ళు. జగన్ ఏమో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ అంటేనేమో అప్పుడు డప్పు కొడతారు, తర్వాత వేసల రాజధాని అంటే దానికి ఖండించరు. అక్కడ ఆ స్థాయిలో మహిళల మీద వాళ్ళు తాలిబొట్లు వేసుకుని తాలిబొట్లను కూడా అవమానిస్తే మన ఇంట్లో లేడీస్ని ఒక్కరన్నా ఒక మాట అంటే మనం ఊరుకుంటామా, వెళ్ళి ఎగిరి తన్నిరామా? అలాంటిది ఈరోజు ఆ స్థాయిలో అమరావతిలో మహిళలను ఆ స్థాయిలో అవమానిస్తే ఒక్కడు ఖండించడు. ఈరోజు అమరావతి రాజముద్ర పడినా కాదు మావిగని గురించి ఆలోచించాలి. ఈరోజు రాయలసీమ పెద్ద మనుషులు అని చెప్పుకునే వాళ్ళకి నాకు అసలు అంత ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే శ్రీబాగ్ ఒడంబడికి ఇప్పుడు గుర్తొస్తా ఉంది వాళ్ళకి. మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆ పార్టీలో కొంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన గతంలో పిఎస్సి చైర్మన్గా కూడా పనిచేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి కూడా పనిచేశారు. ఆయనకి సబ్జెక్ట్ మీద కూడా బాగా పట్టుంటుంది. ఎప్పుడు ఆయన నోట్లోంచి బూతులు మాట్లాడడం మనం వినం, లైక్ వైఎస్ఆర్సీపీ మిగతా నేతల్లాగా. సో అలాంటి నేత కూడా శ్రీబాగ్ ఒడంబడి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. 5 ఏళ్ల పాటు రాయలసీమ కర్నూలు రిప్రజెంట్ చేస్తున్నారు కదా ఈయన డోన్ కాన్స్టిట్యున్సీని. అప్పుడు గుర్తురాలేదా శ్రీబాగ్ ఒడంబడిక? బుగ్గన గారు మీరు కూడా ఇలా మాట్లాడకండి. మీరు జగన్మోహన్ రెడ్డిలో ట్రాప్లో పడకండి. మీకంటూ ఒక శాంటిటీ ఉంది. ఆ పార్టీలోనే డిఫరెంట్ పర్సన్ మీరు ఎలా మావిగని సపోర్ట్ చేస్తా మాట్లాడతారు? మరి మీ దగ్గరే కదా కర్నూలులో న్యాయ రాజధాని పెడతా అన్నారు. ఒక్క ఇటుకైనా పెట్టారా? ఒక సిమెంట్ అయినా, ఒక చిన్న సిమెంట్ బస్తా చేశారా అక్కడ? మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? 5 ఏళ్ల పాటు మీరు మంత్రిగా ఉన్నారు కదా కీలకంగా. సో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాయలసీమ మేధావులు అని చెప్పి పెట్టుకుంటున్న వాళ్ళు మావిగన్ మాకు చాలా ఫీజిబిలిటీ ఉంటుంది, దాని గురించి ఆలోచించమని పురుషోత్తం రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే సీమ నిధులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు. ఒక పక్క అమరావతి వద్దంటారు, సీమ నిధులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అంటారు. ఇంకో పక్క 3 పంటలు పండే భూమి అంటారు. ఇంకో పక్క మునిగిపోతుంది అంటారు. మునిగిపోతా ఉంటే 3 పంటలు ఇన్ని రోజుల నుంచి ఎలా పండుతున్నాయి? రివర్బెడ్లో రాజధాని అంటారు, కడుతున్నారు చంద్రబాబు నాయుడు అంటారు. మరి రివర్బెడ్లో రాజధాని అంటే ఇప్పటికీ అక్కడ ఉన్న ఇళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఎంతమంది నివసిస్తూ ఉన్నారు, ఎలా నివసిస్తూ ఉన్నారు పారిపోకుండా అక్కడి నుంచి? సో ఇది క్వైట్ కాంట్రడిక్షన్ అనమాట. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే ఓహో ఆహా అన్న వాళ్ళు ఈరోజు మళ్ళీ మావిగన్ అంటే ఆహా ఓహో అని పొగుడుతూ ఉన్నారు. సో ఇది చపల చిత్తం అంటారు దీన్ని స్టాండ్స్ మార్చుకోవడమో విధాన నిర్ణయాల్లో మార్చుకోవడమో అనరు. ఇది మడప తిప్పడం, మాట తప్పడం ఇవన్నీ చాలా చిన్న పదాలు. దీన్ని చపల చిత్తం అంటారు. ఇంకా ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు మీరే నిర్ణయించుకోండి. ఇది అమరావతి మీద ఈ ఏడుపులు ఇంకైనా ఆపితే ఏదైనా రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు మనం ఒక దారి చూపించిన వాళ్ళు అవుతాం. కనీసం పాజిటివ్ అక్కడ జరుగుతున్న పనుల గురించి మాట్లాడుకుందాం. మిగతా నెగిటివిటీ అంతా పక్కన పెడితే ఇక్కడ టీడీపీనా చంద్రబాబు నాయుడా లేకపోతే పవన్ కళ్యాణ్ అని చూడాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ పనుల్లో అవకతవకలు జరిగితే, అక్కడ పనుల్లో నిజంగా సరిగ్గా పనిచేయని కంపెనీలకు అవి ఇస్తేనో లేకపోతే కాంట్రాక్ట్లు ఇస్తేనో, నిజంగా ఇన్ టైంలో పని కాకపోతేనో వాటిని ప్రశ్నిద్దాం మనం. అంతేగాని ఇదేంటి దారుణం, అసలు అమరావతి ఉండకూడదు అన్న దారుణాలు ఏంటి? ఈ ఏడుపులు ఏడుస్తూనే ఉన్నారు. అమరావతి నిజంగానే ఒక పాజిటివిటీని పూర్తి స్థాయిలో సంతరించుకుంది ఈ రోజున. అది మర్చిపోతున్నప్పటికీ ఈరోజు మళ్ళా గూగుల్ని తీసుకొచ్చారు. సో గూగుల్ని అసలు రాష్ట్రానికి వైజాగ్ని ఎందుకు ఎంచుకుంది గూగుల్? వైజాగ్ కన్నా తోపు సిటీలు చాలా ఉన్నాయి కదా ఈ రోజున దేశవ్యాప్తంగా. మరి కేంద్రం కూడా ఎందుకు తన ఏదైతే పూర్తి స్థాయిలో మార్చుకొని తన బైలాస్ మార్చుకొని మరి ఈరోజు గూగుల్ రావడానికి సహకరించింది, ఏపీకి రావడానికి? ఈ మాత్రం కామన్ సెన్స్ ఎలా లేకుండా ఉన్నారు? మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైనా సరే బీజేపీ అగ్రనేతలు వద్దనుకుంటే గూగుల్ వైజాగ్ వస్తుందా? రాదు కదా. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు ముఖం చూసో ఆయన బ్రాండ్ చూసో లేకపోతే లోకేష్ కష్టపడిన విధానం చూసో రాష్ట్రానికి వస్తుంది అనుకుందాం గూగుల్. దాన్ని స్వాగతించండి మీరు. దాన్ని స్వాగతించి దానివల్ల ఇన్ని జాబ్స్ వస్తాయని అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. లేకపోతే గూగుల్ ప్రతినిధులు ఏం చెప్పారనేది, అసలు ఏ అంశాల్లో అక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనేది అది క్వశ్చన్ చేయండి. అసలు మూలాలే వద్దంటారేంటి మీరు? బేసే వద్దంటారేంటి? ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తే దాన్ని ఎంత పెట్టుబడి పెడుతుంది? 3 చోట్ల కార్యాలయాలు ప్రారంభిస్తూ ఉంటున్నారు. సరే ఒక్కదాంతోనే డెవలప్మెంట్ ఆగిపోదు కదా. దాని ఏ ఆధారిత కంపెనీస్ దాన్ని బేస్ చేసుకుని ఇంకా వచ్చే అవకాశం ఉంది కదా. నేను 1.6 గిగావాట్ల గూగుల్ క్లస్టర్ పెడుతున్నాను, ఏ డేటా సెంటర్ క్లస్టర్ పెడుతున్నాను అని చెప్పేసి నిన్న అంబానీ ప్రకటించారు, ముఖేష్ అంబానీ. మీరు చూడలేదా అది? ఎందుకు? ఒకవైపు గూగుల్ వస్తున్నప్పటికీ ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యారు దాన్ని చూసి. అలా ఎన్ని వస్తాయి రాష్ట్రానికి? ఒకటి వస్తే. మీరు గూగుల్ గురించి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? గోడౌన్ అన్నారు నిన్న. కాదు నేనే తెచ్చాను జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత పాపం హఠాత్తుగా స్టాండ్ మార్చుకున్నారు. స్టాండ్ మార్చుకొని మేమే తెచ్చాం గూగుల్ అని చెప్పుకుంటా వచ్చారు. గోడౌన్ అనేది దాన్ని పక్కన పెట్టారు. ఈ రోజు ఆఖరికి ఒకవైపు శంకుస్థాపన జరుగుతూ ఉంటే గూగుల్ ప్రతినిధులు అందరూ అక్కడికి వస్తే ఓ పనికిమాలిన వాళ్ళు అడుగుతూ ఉంటారు మీడియా వేదికగా, దాంట్లో ఎందుకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదంటారు. ఆయన ఆ హాస్పిటల్లో సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ పిలవలేదు లోకేష్ చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతాం. తర్వాత పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. ఇది ఎప్పుడూ ఇచ్చిన షెడ్యూల్ కదా. అంతేకాదు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది.
గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు మొత్తం వైజాగ్ వాటర్ అంతా గూగుల్కే ఇచ్చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ కంపెనీలు వస్తున్నాయంటే ప్రభుత్వం మీద నమ్మకంతో ఎలా చూడాలి రాష్ట్రం వైపు? వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ అలొకేషన్ ఏంటి? మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు ముట్టుకెళ్ళలేదా ల్యాండ్ అలొకేషన్ చేస్తే తప్పేంటి అని? ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు ల్యాండ్ చాలా తక్కువకి ఇచ్చారు 99 పైసలకి, అది ఓకే, కానీ బట్ మిగతా ఎమ్యూనిటీస్ విషయం ఏంటి అని మాట్లాడండి. మీరు ఎన్ని జాబ్స్ వస్తాయని మాట్లాడండి. ఇన్ని జాబ్స్ తేకపోతే ఏం చేయమంటారు అని అట్లా మాట్లాడండి. కానీ వాటర్ ఖర్చు అవుతుంది, నీళ్ళు ఏంటి గాలి ఖర్చు అవుతుంది, కరెంట్ ఖర్చు అవుతుంది, మొత్తం గూగుల్కే దోష పెడతా ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి? అసలు ఇది మూలాలనే మీరు వ్యతిరేకించే ప్రయత్నం. అంటే రాష్ట్రానికి ఏ కంపెనీస్ రావద్దు, రాష్ట్రంలో అమరావతి ఉండొద్దు, ఎప్పుడు విధ్వంసం జరుగుతూనే ఉండాలి. గతంలో బీహార్ ఎలా ఉండిందో అలాగా మరో ఆంధ్రప్రదేశ్ కూడా మరో బీహార్ లాగా మారాలి అన్నట్టుంది మీ చర్యలన్నీ. ఎంత దారుణంగా ఉందో మీరు మాట్లాడే వ్యవహార శైలి. అంతగా సుందర్ పిచ్చయ్య ఎందుకు రాలేదని అడుగుతుందో ఒక ఆవిడే. నిన్న మొన్న నేను చూశాను వీడియోలో. సుందర్ పిచ్చయ్య వచ్చేదేంటి? సుందర్ పిచ్చయ్య ప్రధానికి వస్తారేంటి గూగుల్ సీఈఓ అయినంత మాత్రాన? ఆల్రెడీ ఆయన ఇప్పుడు 10 సార్లు చెప్పుంటారు మీటింగ్స్ లో. గూగుల్ డేటా సెంటర్ కారణంగా వైజాగ్ రూపురేఖలే కాదు దేశ రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పాడు. ఇప్పుడు జాలదా ఒక స్టేట్మెంట్. ఈరోజు తమిళనాడు గూగుల్ పిచ్చయ్య తమిళనాడు అయినా కూడా మనకెందుకు రాలేదని తమిళనాడు ప్రజలు అక్కడ స్టాలిన్ మీద తిరగబడ్డారు మొన్నటిదాకా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్. కామన్ సెన్స్ లేకుండా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ గురించి అదేవిధంగా అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవి రాష్ట్రానికి ఇలాంటివన్నీ కూడా నిజంగా భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి ఒక లైనప్ ఏర్పాటు చేయబోతున్నాయి. ఇలాంటివన్నీ కూడా ఒక పాజిటివ్ వైపుతో చూడాలి వీటిని. మనం మూలాలను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే మీకు నిజంగానే చెప్తున్నా మీకు భవిష్యత్తు ఉండదు, మీ తరాలకు కాదు. సో ఇవి ఆపండి. జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి ఇలా మాట్లాడడం ఆపండి. ఇలా మాట్లాడేకుంది ఇంకా ఆ ప్రజల్లో నెగిటివిటీ తెచ్చుకోవడం తప్ప ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఉండవు. అందుకే దయచేసి అమరావతిని గూగుల్ని టార్గెట్ చేయడానికి ఆపి వాటి వల్ల మనం ఏం జరుగుతుంది, మనం ఏం సాధించగలం, మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఆలోచించండి. అది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కనీసం అప్పుడు ఏపీలో పుట్టినందుకు కొంచెం మిమ్మల్ని జనం క్షమిస్తారు.